దేవుడు అంటున్నాడు, నీ పట్ల నా తలంపులు గొప్పవి, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. ఏదో ఒక 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముడిపోదాం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, నా తలంపులు నీ పట్ల ఆకాశం కంటే ఎత్తైనవి. దేవుడు తలంపులు గొప్పవండి. నీవేమో తాత్కాలికమైన వాటి కొరకు ఇప్పుడు అయిపోవాలి. అందరూ అమ్ముడిపోయారు, నేను అమ్ముడిపోలేదే. అందరికీ జీతం వచ్చింది, నాకు రాలేదే. అందరికీ ఏదో వచ్చింది, నాకు జరగలేదే. దేవుడు అన్నాడు, వెయిట్ అంటున్నా. సంవత్సరాలు అయిపోయాయి ప్రభా, ఏం జరుగుతలేదు ప్రభా. నువ్వైతే నీలోనే ఎదుగుదల చూడట్లే. దేవుడు అంటాడు, నాకు తెలుసు నువ్వు ఎదగాలి, సమయం ఉంది. నా చిత్తంలో నా సమయంలో నేను సమస్తము సమకూర్చి జరిగిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈరోజు ఈ సంవత్సరం మీరు ఏది ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, ఏం పోరాడుతున్నారో నాకు తెలియదు. రేపు అంతా బాగుంటుందని నేనేం చెప్పలేను, నేను దేవుని కాదు. కానీ నాకు ఒకటి తెలుసు, దేవుడు మీ తోడు ఉన్నట్లయితే, దేవుడు మీకు వాగ్దానం చేసినట్లయితే ఆయన చిత్తం ఆ అక్షరాల నెరవేరుతుందని తెలియజేస్తున్నా. ఆయన చిత్తము మీకు మేలే కానీ కీడు కానే కాదు. ఆయన శిక్షించిన అది మన మంచి కొరకే. ఆయన ఏది చేసినా, నిందించిన, అవమానపరిచిన, గుద్దించిన, మనుషుల ద్వారా తునీకరింపజేసిన, మనుషులు చీకొట్టినా అది మన మంచి కొరకే. కానీ అక్కడ విశ్వాసం కావాలి. దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తాం.